తమిళనాడు చాలామంది భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడానికి ఉత్సాహపడుతున్నారు పాత రాజకీయ నాయకులు, డిఎంకే వ్యతిరేకులు. అది కూడా మనం చూస్తున్నాం. రైట్ సార్. ఇంకా ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేప్పటికి రెండు కీలకమైన అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారు హాజ్ ఈ గివెన్ అప్ ద బ్యాటిల్, వదిలేసినట్టే యుద్ధరంగం నుంచి నిష్క్రమించినట్టే చూడాలా? లేదండి, ఆ ప్రచారం అయితే జరుగుతోంది. ఆ ప్రచారం చాలా బలంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన బెంగళూరు వెళ్ళిన సందర్భంగా ఇక్కడ వినిపించిన మాటలు ప్రతిపక్ష అంటే ఇప్పుడు ఈయనే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా మాట్లాడింది ఏంటంటే ఈయన డీకేతో మంతనాలు జరిపాడు, విలీనానికి కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ఒక రంగం సిద్ధమవుతోంది అన్న టోన్లో కామెంట్స్ జరిగినాయి. కానీ అటువంటి ప్రయత్నం ఆయన డెఫినెట్గా చేయడు. ఆయన అంటే ఆ ఆలోచనతో లేడు అనే విషయం మొన్న పార్లమెంట్లో ఆయన 4 ఎంపీలు ఎన్డీఏకి అనుకూలంగా నిలబడటం చూసాం మనం. అంతే, అదే సూచన ఆయన పార్టీని షట్ డౌన్ చేయబోవడం లేదు అనటానికి. ఆయన ఫైట్ కొనసాగిస్తాడు, ఆ పోరాటం కొనసాగుతుంది. అందులో భాగంగానే రెగ్యులర్ ప్రోగ్రాంలో ఉన్నారు వాళ్ళు, రెగ్యులర్ ప్రోగ్రాంలో ఉన్నారు. రోజువారీ విమర్శలు జరుగుతున్నాయి. రోజు గతంలో కంటే కూడా కొంచెం దూకుడుగా వెళ్ళి మాట్లాడాలి అనేటువంటి ఇండికేషన్ కూడా ఆయన ఇచ్చున్నాడు. ఆయన వస్తున్నాడు త్వరలో. అంటే ఆయన గతంలో ఓదార్పు యాత్ర ఎలాగో ఇప్పుడు ఈసారి పరామర్శ యాత్ర అనేది ఒకటి డిజైన్ చేస్తున్నట్టుగా ఆయనే చెప్పుకున్నాడు. ఆయన ఎమ్మెల్సీలతో మాట్లాడినటువంటి ఉపన్యాసం విన్నాం మనం. అలాగే పార్టీ నాయకులను కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఆయన చేసినటువంటి ఉపన్యాసం కూడా లైవ్ ఇచ్చారు వాళ్ళు. ఈ అన్ని ఉపన్యాసాల్లోనూ ఆయనలో ఒక ఆవేదన కనిపించింది. అది కొంచెం ఇబ్బందికరం. ఆ ఆవేదన ఏంటంటే నేను మీట నొక్కాను కానీ ఇలాంటి ఫలితం వచ్చింది అనేది ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన ఎన్నికల ఉపన్యాసంలో లాగానే. అది ప్రమాదం. ఇది రిపీటెడ్గా మాట్లాడటం వల్ల ఏం జరుగుతుందంటే జనం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ డబ్బులు అనేటువంటి ఒక డిస్కషన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. వెళ్ళిపోయారండి ఆల్రెడీ. అది మన ఎన్నికల్లో కనిపించింది. అండ్ చాలా ఎస్టాబ్లిష్డ్గా కనిపిస్తున్నాయి ఫ్యాక్ట్స్ కూడా. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఉండాల్సిన 2,800 కోట్ల రూపాయలు 7 కోట్లు మాత్రమే మిగిలినాయి అనేది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన స్పష్టంగా చెప్పారు. అవును, మరి ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? దాదాపు అంటే ప్రజల డబ్బులతోనే ప్రజల ఓట్లు కొనేటువంటి ప్రయత్నంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ ఆర్గ్యుమెంట్ జనంలోకి కూడా ఎవరినైతే ఈయన ఓటర్లుగా సెక్యూర్ చేసుకున్నాను అనుకున్నాడో వాళ్ళు మాట్లాడే పరిస్థితికి తెచ్చుకుంటున్నాడు ఈయన. రిపీటెడ్గా ఆ మాట మాట్లాడటం వలన మీటలు అనే మాట మానేయాలి ఆయన. మానేసి కొంచెం సబ్మిసివ్గా జనంలోకి వెళ్ళాలి. ఈ పరామర్శ యాత్ర సందర్భంగా అయినా సరే ఆయన ఆత్మవిమర్శ చేసుకోగలిగితే పార్టీకి ఉనికి ఉంటుంది వచ్చే ఎన్నికల్లో. లేకపోతే కష్టమే. ఈసారి ఆయన ఫైట్ అయితే వదలడు. ఆయన షట్టర్ దింపేయటం లాంటి కార్యక్రమాలకి అయితే వెళ్ళడు. వెళ్ళే పరిస్థితుల్లో లేడు ఆయన. రాజకీయంగా కూడా ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల రీత్యా ఆయన ఇప్పుడు ప్రత్యామ్నాయ నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థకు భిన్నమైనటువంటి ఆలోచనతో వ్యవహరించే పరిస్థితుల్లో ఆయన లేడు. ఇది వాస్తవం. ఉండాలనేది కూడా అంతే వాస్తవం. ఉండాలి, ఉండక తప్పదు. అంటే ఫైట్ చేసే కండిషన్లో లేడు ఆయన. కంబాటింగ్ స్పిరిట్ని అది ఉంటే కనుక మొన్న ఆయన ఎన్డీఏకి అనుకూలంగా 4 ఎంపీలని నిలబెట్టేవాడు కాదు అక్కడ. అదే ఇండికేషన్. అయితే ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆయన చేయవలసిన పని ఏంటంటే తన వైపు నుంచి జరిగిన తప్పులు, ముఖ్యంగా తనే చెప్పుకున్నట్టుగా నేను జనంలో ఉన్నాను, జనమే నాకు అధికారం ఇచ్చాడని మాట్లాడాడు ఆయన. జనం ఇచ్చినటువంటి అధికారాన్ని తాను ఎలా వినియోగించాడు అనేది జనాలకు చెప్పాలి కదా. ఇప్పుడు ఆ వినియోగించడంలో తప్పులు జరిగినాయి అనే దాన్ని అంగీకరించాలి. ఒకటి, ఆయన ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు, ప్రజలని కలవలేదు, ప్రెస్ మీట్లు పెట్టలేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని కలవటం కోసం తపస్సు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు ఆయన. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడే పార్టీ నాయకత్వాన్ని అభ్యర్థించాడు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని నాకు కల్పించరా ప్లీజ్ అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు.
డొక్కా మాణిక్యవర ప్రసాద్ అవును. ఆయన బహిరంగంగా మాట్లాడాడు కదా వేదిక మీద నుంచి, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నేను కొన్ని విన్నవించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి, ముఖ్యమంత్రిని కలిసే ఏర్పాటు నాకు చేయరా అని అడిగాడు ఆయన. ఆ కండిషన్ క్రియేట్ చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చెప్పాలి ఆయన ప్రజల్లోకి వెళ్ళి, ఇలాంటి తప్పులు జరిగినాయి. అలాగే చాలామంది అంటే ఎమ్మెల్యేలని, సర్పంచులని వీళ్ళందరినీ బైపాస్ చేయటం కూడా జరిగింది. అంటే నేను డబ్బులు వేస్తున్నాను, ఆ డబ్బులు పంపిణీ చేయడానికి నేను ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాను, వాలంటీర్ వ్యవస్థ. ఈ నెట్వర్క్ మీటలు నేను చాలు